వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఆనియన్ సాలన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది బిర్యానీ, సూప్, పులావ్స్ ఇలాంటి వాటిల్లోకి యూస్ చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక చిన్న కప్పు వేరుశనగపప్పు కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవి ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు, వేరుశనగపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. దీంట్లోనే ఎండు కొబ్బరి ఒక ముక్క, ఈ ఎండు కొబ్బరి కూడా వేసుకొని అన్నీ నిదానంగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోనే కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ టేస్ట్ కోసం జీడిపప్పు వేసుకుంటున్నానండి. కానీ రెస్టారెంట్లో జీడిపప్పు ఏమి వాడరు, కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ కోసం ఒక 5-6 జీడిపప్పులు వేసుకున్నాను. ఇవి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, బాగా వేగాయి కదా. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు మొత్తం వేసి వేగనివ్వాలి. మరీ ఎక్కువ వేగకూడదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగితే మనకి సరిపోతుంది, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి మిక్సీ పట్టుకోవడానికి ఒక హాఫ్ పక్కన ఉంచండి, ఒక హాఫ్ తీసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పు, నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు, ఇవి మొత్తం వేసుకోవాలి. ఒక హాఫ్ ముందుగా మనం వేయించుకున్నాం కదా ఉల్లిపాయ, దాంట్లో హాఫ్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఈ ఆవాలు కొంచెం చిట్పట అనివ్వాలి. ఇలా అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. దీంట్లోనే కరివేపాకు, దీంట్లోనే కొంచెం పసుపు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, తగినంత సాల్ట్ అన్నీ వేసి ఒక్కసారి బాగా కలియబెట్టాలి. ఇలా కలియబెట్టిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా
పేస్ట్, ఈ పేస్ట్ని వేసేసేయాలి. ఈ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలపండి. ఈ పేస్ట్ వేయంగానే సిమ్లో పెట్టండి, లేకుంటే మాడిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో వాటర్ పోసి మిగిలింది కూడా ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. మనకి గ్రేవీ కావాలి కదా, అందుకని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. బాగా కలిపెట్టండి. ఇలా బాగా కలిపి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికింది కదా. దీంట్లో చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానవేసుకొని ఇలా రసం తీసి పక్కన పెట్టుకొని ఈ రసాన్ని వేసుకోండి. వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దండి, పులుపు వచ్చేస్తుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక హాఫ్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా కలిపెట్టి సిమ్లోనే పెట్టి ఎక్కువసేపు ఒక 15 నిమిషాలన్నా ఉడకాలండి. ఇది సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి మనకు చిక్కబడుతూ వస్తుంది. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోవద్దు. బెల్లం వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఇంకొక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. బాగా కుక్ అయిపోయి థిక్గా వచ్చేసింది కదండి. మనకి ఆయిల్ కూడా కొంచెం పైన తేలుతున్నట్టు కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా వస్తే సరిపోద్ది. దీంట్లో లాస్ట్గా కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి ఆనియన్ సాలన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చో. ఇది బిర్యానీలో చాలా టేస్ట్గా ఉంటుంది. పులావ్స్లోకి, బిర్యానీలోకి ఇలాంటి వాటిల్లో చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.